హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేను మీ రాహుల్, మహాదుర్గ క్రియేషన్స్ 1.0 ఛానల్ నాది. బాగున్నారు అందరూ? ఇంత నైట్ ఎటు వెళ్తున్నామంటే మా పిల్లలు బజ్జీలు కావాలన్నమాట, మిర్చి ఇక కనబడతలేదని చెప్పి ఈ నైట్లో నేనే కనబడతలేను. ఎందుకంటే మనం ఒరిజినల్ కలర్ కదా, నేనే కనబడతలేను. ఏదన్నా లైట్ ఫోటోస్ వస్తే అందులో కనబడతాం. దానికోసం మళ్ళా నా మొబైల్లో నెట్ అయిపోయింది. దానికోసం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు జ్వరం వచ్చింది చాలా. దానికోసం హాస్పిటల్కి వెళ్తున్నా. అది రూట్ ఇన్ఫెక్షన్ అయింది. దానివల్ల నేను హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. నార్మల్ అయింది నాకు, ప్రతి 3-4 మంత్స్కి ఒకసారి అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అని అంటే నేను ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటాను. దానివల్ల రూట్ ఇన్ఫెక్షన్ అది అయితే. కాకపోతే ఈసారి టోటల్లీ నేను లాస్ట్ టైం నుంచి నాన్ వెజ్ అనేది కొంచెం బంద్ చేశాను. అయినా కూడా నాకు రూట్ ఇన్ఫెక్షన్ అయ్యి లోపల మొత్తం బ్లడ్ పడినట్టు, కొంచెం బ్రష్ చేస్తుంటే బ్లడ్ అట్లా ఇట్లా అయి ఉండేసరికి ఏంటి అంటే ప్రతిసారి కొంచెం అవుతుంది కానీ ఇంత హెవీ కాదు. దానికోసం నేను హాస్పిటల్ వెళ్తున్నా. దగ్గరనే నడుచుకుంటూ వెళ్తున్నా. ఏంది బ్రో అనకండి, దగ్గరనే హాస్పిటల్ మాకు. దానికోసం అని చెప్పి కొంచెం నడుచుకుంటా. ఇక మా చెల్లెని చూడండి ఒకసారి, హాయ్ చెప్పి అందరికీ. నా సంకట ఆడికంటే కిందకే ఉంటుంది, ఎందుకంటే వీడియోస్లో కనబడేది పెద్ద రయ్యాడి రంప. ఇంకా ఈసారి ఏంటిది, ఇవాళ జూన్ 13th, జూన్ 12th స్కూల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. లేకపోతే జూన్ 16th పోతుందట స్కూల్స్కి. 16th పోతుందట స్కూల్కి. ఎందుకంటే నేను బుక్స్ కొనాలి, బుక్స్ ఉంటేనే స్కూల్కి పోతుందట, లేకపోతే స్కూల్కి అనేది పోదట. ఓకే అని చెప్పి నేను కూడా అమౌంట్ కోసం ట్రై చేస్తున్నా. అమౌంట్ ఆల్మోస్ట్ సెట్ అయింది. అమౌంట్ అడిగిన అంటే కనబడుతుంది హ్యాపీగా. చూడండి కొంచెం సేపు నువ్వు నేను చెప్తా. అమౌంట్ సెట్ చేసినంటే ఎక్కడో అనుకోకండి, నేను వర్క్ చేసిన దగ్గర అమౌంటే. అది బ్రో నువ్వు అడగచ్చు, ఏం వర్క్ చేస్తావు బ్రో అంటే, మీ ముందర కనబడడానికి యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ లేదు, బయట నేను బతకడానికి మిమ్మల్ని చెప్తున్నా బ్రో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే నాకు ఈ యూట్యూబ్ ఛానల్. నేను నా టాలెంట్ని చూపెట్టడానికి, దానికోసమని. ఇంకా బయట నేను నాకున్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటా బతకడానికి దొరికిన పని చేస్తా. ఆ పని ఈ పని అనేది ఏం లేదు. మళ్ళీ దాని తగ్గట్టు నేను పెద్ద చదువుకొని అంటే డిగ్రీ కంప్లీట్ అంతే, అని జాబ్స్ ఇట్లా ఏం రాలేదు. దానికోసం జాబ్స్ జాబ్లు కూడా ఏం రాలేదు. దొరికిన పని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా జీవితాన్ని నార్మల్గా గడిపేస్తూ ఉంటాను. ఈ పని అనేది ఏం లేదు, ఎక్కువ తీసుకెళ్తారు ఆ పని. ఏ పని డబ్బుల కోసం ఆ పని చేస్తూ ఉంటా. చిన్న చిన్న పనులు ఇంట్లో నడవడానికి. తెలిసే అందరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి, లోన్స్ ఎత్తడం, లేకపోతే స్కూల్ ఫీజులు, చిన్న చిన్న వగేర ప్రాబ్లమ్స్ అన్నీ. అవన్నిటి కోసం అని చెప్పి ఏదో దొరికిన పని చేస్తూ ఉంటా. మీకు డిస్టర్బెన్స్ అవుతుంటుంది కావచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే నువ్వు మా దగ్గరలో బజార్లో ఉన్నాం కాబట్టి ఆటోస్ అని, పట్టమండి క్రౌడ్, వెల్డింగ్ షాపులు చాలా ఉంటాయని. మాది ఎక్కడ అనుకుంటున్నారు, బెల్లంపల్లి మాది. ఓకే, బెల్లంపల్లి రాహుల్ బాగుంది కదా. కానీ నా ఛానల్ మహాదుర్గ క్రియేషన్స్ 1.0. ఓకే చూడండి ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం రూట్ ఇన్ఫెక్షన్ కానీ అది అని నాకు ఇలా అయింది. మీ అందరికి ఇలా రాకూడదు. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, చాలామంది నాన్ వెజ్ తీసుకుంటారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఏంటంటే నాన్ వెజ్ తీసుకోవాలని చెప్పట్లేదు, కానీ ఎక్కువ తీసుకోకండి. నేను ఫస్ట్లో నాన్ వెజ్ అంటే పానం పోయేది నాది. నాన్ వెజ్ అని అలా తినే సమ్ టైం ఏమైంది, ఒకసారి
త్రూట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాని కారణంగా మొత్తానికి నేను నాన్ వెజ్కి చాలా దూరం ఉన్నాను. ఎంత అంటే నేను ఒక వీక్లో మినిమం ఒక 4 days నేను నాన్ వెజ్ తినేటువంటి. అటువంటిది ఇప్పుడు వీటిలో కాదు, మంత్లీ వన్స్ తింటున్నా. అంత అయింది. అంత దూరం ఉన్నా కూడా నాకు కొంచెం ఎప్పుడోసారి తింటున్నా కాబట్టి చిన్న చిన్న ఎఫెక్ట్ వల్ల రూట్ ఇన్ఫెక్షన్ ఉండదు. మళ్ళీ నేను బయట అంటే ఇది ఎలా చెప్పాలి, ఈ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల నా బాడీలో హీట్ అనేది కొంచెం ఎక్కువ అయింది బాడీలో. దాని కారణంగానే మనం బయట వెళ్ళే పనులకు ఎండనే ఉంటుంది. ప్రతిసారి మనకు కావాల్సిన పని అయితే ఏం దొరకదు కదా. అలాగే దానివల్ల కూడా నేను కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడైనా అలా తినండి, కానీ అవసరానికి ఎంత తినాలి, ఏం చేయాలి అన్నంతనే తినండి. ఎక్కువ తినకండి, మన బాడీని ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టరండి. ఇప్పుడు నేను ఫస్ట్లో ఇంట్లో మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఎలా ఉంటారు, పిల్లాడు తింటున్నాడంటే తెచ్చి పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. కాబట్టి నేను కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు ఇలా అవుతుంది. అప్పుడు నాకు ఎవరు చెప్పలే ఎంత తీసుకుంటే ఇలా అవుతుంది అని. ఎలా అంటే నేను నాకేమవుతుందిలే అన్న విధంగా నేను తిన్నాను నాన్ వెజ్. చెప్తున్నా, చాలా ఎక్కువ తింటాను నేను నాన్ వెజ్. అటువంటిది ఇప్పుడు నేను నాన్ వెజ్ అంటేనే దూరం ఉండిపోతున్నా. నాన్ వెజ్కే సమ్ టైమ్స్ ఒకసారి నాన్ వెజ్ ఫుడ్ అంటే నాన్ వెజ్ అయితే నేను తినను, వెజిటేరియన్ అయితే నేను తీసుకుంటానే విధంగా నేను ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని తింటా. అట్లా బ్లాక్ ఉంటుంది, ఎందుకంటే మా స్ట్రీట్స్ ఈ చెట్లు అవన్నీ కాబట్టి మ్యాక్సిమం కొంచెం చెప్పినా కదా అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం నల్ల కొంచెం తెల్ల అన్నీ కనబడతాయి. మళ్ళీ మనం ఉండే కలర్ కూడా బ్రాండెడ్ బ్లాక్ కలర్ కాబట్టి దాన్ని పెద్దని అంత పట్టించుకోను. మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నువ్వు బ్లాక్ ఉన్నావు అని కూడా ఎప్పుడు అన్నారు, ఇవ్వాలన్నారు నన్ను. ఎందుకంటే అందరితో మేము మంచిగా ఉంటాం, మంచిగా ఉంటాం కనుక. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకున్న విషయం. అందరూ సేఫ్గా ఉండండి, సెక్యూర్గా ఉండండి. వీలైనంత వరకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సీ యూ ఆల్, బాయ్.